మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. 40 సంవత్సరముల పాటు విగ్రహారాధనలో ఉన్నప్పటికీ రక్షించబడి సువార్త సేవలో కొనసాగుతున్న సహోదరులు వల్లభ జీవరత్నం గారు ఇప్పుడు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలు పొందుదాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రభు సన్నిధిలో ఈ టీవీ ద్వారా మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలుస్తున్నానండి. మనం దినం దేవుడు కట్టిన కుటుంబములు అనేటువంటి అంశాన్ని ధ్యానించుకోబోతున్నాం. దేవుడు కట్టిన కుటుంబములు, ఇది ఒక స్ట్రక్చర్ నాకు అద్భుతంగా ప్రభు నాకు బయలుపరిచాడు. డిజిటల్ బైబిల్గా మనం చూస్తాం. నాకు బయలుపరిచిన సత్యాన్ని మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ఈ కుటుంబాలు ఎలా ఉంటాయో ఒక కంప్యూటరైజ్డ్లో కంప్యూటర్లో పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది ఇది. అందుకని దీన్ని ఫార్మేట్ 1 to 7 అని చెప్పి నేను నామకరణం చేసుకున్నాను. దీనికి గుర్తుగా ఉండటానికి గాను ఫార్మేట్ 1 to 7 ఈ 3 అంకెల మీదే అనేక కుటుంబాలు ఆయన కట్టుకుంటూ బుక్స్ మారిపోతాయి కానీ ఆయన తలంపు మారకుండా ఆ కుటుంబాలన్నీ కూడా చూపిస్తూ వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవముల దేవా, నీ యొక్క దాసుడు నిలబడినాడు తండ్రి. దాసుడు పెట్టివాడు అయోగ్యుడు, ఏమాత్రం తండ్రి యోగ్యత లేనటువంటి వాడు తండ్రి. మంచితనం ఉన్నటువంటి ప్రభుని దర్శించండి, మీరు కడగండి, మీ పవిత్ర రక్తంలో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి బాగు చేయండి. మీ స్థానంలో నిలబడటానికి అర్హత యోగ్యత దయచేసి బలపరచండి. నీ దాసుని సిలువ చాటుని మరుగుపరచండి. నీ ఆత్మచేత అభిషేకించి నీ బిడ్డలమైన మాకు ప్రభా నీ దాసుని నోట నియమించిన పలుకులు లేఖనాల నుంచి మాతో మాట్లాడుతున్నామని ఈ యొక్క ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి, దీవించండి, మమ్మల్ని బలపరచండి. సంఘాల్లో మా కుటుంబాల్లో మేము ఎలా ప్రవర్తించాలి, ఎలా తండ్రి నీ యందు యోగ్యత కలిగి జీవించాలి మాకు నేర్పించి బలపరచుకుని నీ యొక్క లేఖనంలో సత్యాన్ని బయలుపరుస్తుండగా నీ నామాన్ని మహిమపరుచుకుని ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని సహాయపడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క మొదటి కుటుంబాన్ని మనం చూసినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదామవ్వల్ని మొదటి కుటుంబంగా కట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదామవ్వల కుటుంబాన్ని ఆయన చూపించినట్టు రిఫరెన్స్ ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. ముందుగా చెప్పాను నేను ఫార్మేట్ 127 అని. బైబిల్ నేర్చుకోవటానికి గుర్తుపెట్టుకోవటానికి అనుకున్నటువంటి అనేక సత్యాన్ని దేవుడు మనకి బయలుపరుస్తూ వచ్చాడు. ఇది మీరు బైబిల్ నేర్చుకోవటానికి ఈజీగా ఉంటుంది. యంగ్స్టర్స్, చిన్నవాళ్ళు బైబిల్ నేర్చుకోవటానికి బాగా ఉపయోగపడుతుందని నేను ఆశపడుతున్నాను. నాకు బయలుపరిచిన సత్యాన్ని మీతో పంచుకుంటున్నాను. మొదటి కుటుంబం ఆదామవ్వలు. ఇంకా చెప్పాను, దేవుడు తన స్వరూపమందు నరులను సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. మొదటి కుటుంబం ఉండేది. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఆ కుటుంబం వద్దన్న పండు తిని పడిపోయారు కాబట్టి దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారంగా మరి పాప సహితమైన నుంచి పాపరహితులు పుట్టాలి కాబట్టి మరో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కొత్త నిబంధనకి వెళ్ళి చూసినట్టయితే మరియ యోసేపుల కుటుంబం కూడా కనపడుతుంది. యేసు ప్రభువారు మరియం కడుపును ఉద్భవించాల్సిన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే అక్కడ లూకాసు వార్త మళ్ళీ కరెక్ట్గా 1వ అధ్యాయం 27వ వచనం చూసినట్టయితే దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడని చెప్పి రాస్తున్నాడు. చూడండి, పొందిక మొదటి కుటుంబం ఆదికాండం 1:28. ఆదికాండంలో 1:27 ఉన్న కుటుంబం ఆదామవ్వలు. వాళ్ళు పడిపోయారు కాబట్టి మరి పాపరహితులు పుట్టడానికి మరియమ్మ తల్లిని ఏర్పాటు చేసుకోవడానికి గర్భంలో నుంచి రావడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అది కరెక్ట్గా ప్రధానం చేయబడిన అంటే పెళ్ళికి ఏర్పాటు అయిపోయినట్టే, పెళ్ళి అయిపోయినట్టే అనుకోవచ్చు మనం. అలాగే మరి పాత మీద మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసినట్టయితే మరి యొక్క విశ్వాసులకు తల్లి విశ్వాసులకు తండ్రి ఉన్నారు. ఎవరండి వాళ్ళు? అబ్రాహాము శారాలను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే శారా యొక్క భర్త అయినటువంటి అబ్రాహాము యొక్క రెఫరెన్స్ చూద్దాం. జీనియాలజీలో వంశావళిలో ఆయన యొక్క ప్లేస్ చక్క పెట్టాడు. ఇక్కడ అబ్రహాము అని పేరు పెట్టమన్న అబ్రాము అని చెప్పి రాస్తూ ఉంటాడు. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 1వ అధ్యాయం సరిగ్గా 27వ వచనంలో రికార్డ్ చేయబడిందండి. ఇది కూడా ఆశ్చర్యమైన సంగతే. అయితే ఆయన భార్య అయినటువంటి శారా యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే శారా జీవించిన కాలము అనగా శారా బ్రతుకున్న ఏళ్ళు 127 అని పెట్టాడు. కరెక్ట్గా 127
ఒక సంవత్సరం 126 పెట్టలేదు, 128 పెట్టలేదు, 120 అని ఒక ఫార్మేట్ పెట్టుకున్నాడు. చూడండి, అక్కడ రాసింది ఆదికాండం 23వ అధ్యాయం 1వ వచనం రికార్డ్ చేయబడుతుంది. శారా వయసు ఎంత అండి? 127 సంవత్సరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో పురుషుల యొక్క జీవితాలు రాయబడినాయి, కానీ ఏ స్త్రీ జీవితం కూడా ఇంతకాలం బ్రతికిందని చెప్పి ఎక్కడ పేరు రాయలేదు. కానీ ఒక్క శారా వయసు మాత్రం రికార్డ్ చేయబడిందని నేను మనం చేస్తున్నాను. 127 ఇయర్స్. అబ్రాహాం యొక్క జీవితం కూడా చూసాం. రిఫరెన్స్లు జీనియాలజీలో, వంశావళిలో సరిగ్గా మొదటి దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 27వ వచనం. అది ఫార్మేట్కి వచ్చేసింది. కరెక్ట్గా కంప్యూటరైజ్డ్ బైబిల్ లాగా కనపడతా ఉంది. కాలాలు మారిపోతున్నాయి, రైటర్స్ మారిపోతున్నారు, పరిశుద్ధాత్మని తలంపు మాత్రం ఒకటే కనపడుతూ ఉంది. ఆ రీతిగా యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే అని చెప్పి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇది ఎక్కడుందండి? కీర్తన గ్రంథం 127 కీర్తనలో 1వ వచనం రాయబడుతుంది. ఆయన కట్టాలి ఇల్లు. మనం సొంతంగా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుంటే నిలవండివి. తల్లిదండ్రుల మాట యవనస్తులు వినాలి, తల్లిదండ్రులకు లోబడాలి. ఎందుకంటే ఇస్సాకు జీవితాన్ని చూసినట్టయితే తండ్రి ఏర్పాటు చేసినట్టుగానే తండ్రి ప్రార్థన ప్రకారం వచ్చినటువంటి రెబుకాను పెళ్లి చేశాడు. అక్కడ మీకు చూసినట్టయితే రెబుకాని తన తల్లి అయినటువంటి శారా గుడాలను తీసుకెళ్ళాడంట. అప్పుడు ఆమె అతనికి భార్య ఆయను అంటాడు. ఒక మాట మీకు చెప్తాను. ఆదికాండంకి వెళ్ళిపోతే 24వ అధ్యాయం ఆదికాండం ఆఖరి వచనంకి వచ్చినప్పుడు 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రెబుకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. ఎప్పుడండి? పాణిగ్రహణం చేశాక, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఆయను అని రాశాడు. వెంటనే రాస్తున్నాడు, అతడు ఆమెను ప్రేమించను. ఎప్పుడు ప్రేమించాడండి? భార్య అయిన తర్వాతనే ఇస్సాకు తన భార్య రెబుకాను ప్రేమించాడు. ముందు ప్రేమించలేదండి. అలాగే ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ఒక మాదిరిగా ఉంది యవనస్తులకి. ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు చేసుకుని అన్నిటితో సహవాసం చేసి వాళ్ళు మార్చుకుంటామంటున్నారు. మార్చుకోపోగా వీళ్ళు వాళ్ళలో కలిసిపోయి భ్రష్టులు అయిపోతున్నటువంటి సన్నివేశాలు, యథార్థ సంఘటనలు మన జీవితాల్లో, మన సంఘాల్లో చూస్తున్నాం. ప్రేమైనటువంటి యవనస్తులారా, యవన బిడ్డలారా, ఇష్టానుసారంగా మీరు వెళ్ళిపోకండి. తల్లిదండ్రులు కోపెట్టకండి. ఇస్సాకు రెబుకాను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు అరేంజ్ చేసినట్టు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు మంచి కుటుంబం కట్టబడింది. అది ఆ ఇస్సాకు రెబుకాల నుంచే యేసుప్రభుల వారు ఉద్భవించినట్టుగా మనం చూస్తున్నాం. దయచేసి గమనించండి. అయితే ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మరొక రిఫరెన్స్ చూపిస్తాను. సామెతల గ్రంథంలో ఒక మాట రాస్తున్నాడు, భక్తిహీనుడు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును అంటాడు. ఏంటండి? భక్తిహీనులు పాడవుతారట, నీతిమంతుల ఇల్లు నిలుచుని చెప్పి రాస్తున్నాడు. ఎక్కడ రాస్తున్నాడండి? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనమే. 127 ఫార్మెట్లోకి వచ్చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ లేఖనాలు ఎంత ఆశ్చర్యం, మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. తర్వాత మోషే గురించి ప్రభు మాట్లాడుతూ పాత నిబంధనలోనే సంఖ్యాకాండంకి వెళ్ళి చూసినట్టయితే మోషే అంటే అతడు నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు అంటాడు. ఎక్కడండి? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఎంత నమ్మకస్తుడు అంటే ఇల్లు అంతట్లోనట. నిజంగా మనం ఎలా ఉన్నాం? మన ఇంట్లో నమ్మకం ఉన్నామా? మీ బిడ్డలు నమ్మకం ఉన్నారా? ఆలోచించుకోవాలి. నమ్మకస్తులను దేవుడు చూస్తున్నాడు. అసలు మూలవాక్యంకి వచ్చేస్తున్నాం. అసలు మెయిన్ వాక్యం ఇదేనండి. యేసుప్రభువు గురించి పేతురు పత్రికలో రాస్తున్నాడు, ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయన ఉంటాడు. పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం కరెక్ట్ 7వ వచనం అండి. ఒక్క వచనం స్లిప్ కాదు బైబిల్లో. ఎంత గొప్ప గ్రంథమో మీరు ఆలోచించాలి. ఇది డిజిటల్గా రాసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఎంత మంచి దేవుడు. ఒక ఆర్డర్లో పెట్టాడండి. క్రమమైన పద్ధతి బైబిల్లో ఉంది. బైబిల్ కష్టమని అనుకోకండి. మీరు జాగ్రత్తగా కనుక చదివినట్టయితే బైబిల్ మీకు చాలా ఈజీగా కనపడుతుంది. కొన్ని కష్టమే కానీ ఎక్కువ భాగం మనకు అర్థమయ్యే భాషే రాస్తున్నాడు. డిజిటల్లీ కనెక్టెడ్ వర్సెస్ ఇవన్నీ కూడా చూడండి. ఎక్కడ కూడా స్లిప్ కావట్లేదు. 127 ఫార్మేట్ మిస్సే కావట్లేదు. స్లిప్ కాదు. ఒక్క వచనం అటు ఇటు కూడా తేడా లేకుండా రాసినటువంటి మహాదేవునికి మనం తల వంచి నమస్కరించాలా, ఆయన స్తుతించాలా, ఆయన కొనియాడాలని కనపరచాలా. ఏమన్నా మనకి మహిమకరమును గాక. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసినట్టయితే ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు రాజు ఉన్నాడు. అహష్వేరోషు రాజు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానం రాశాడు. ఎంత కరెక్ట్గా రాస్తున్నాడండి. ఎస్తేరు గ్రంథం చూస్తే హిందూ దేశస్తులు అందరూ సంతోషించాలి. మన దేశం విషయం
ఎస్తేరు గ్రంథం రాయబడిందండి. 66 పుస్తకాల్లో ఎస్తేరు గ్రంథం ఒక స్త్రీ గురించి రాయబడినటువంటి గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాస్తున్నాడు. ఏమని? ఇక్కడ చూడండి, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలకి అధిపతి ఎస్తేరు. ఎంత గొప్ప ధన్యత అండి ఎస్తేరుకి. తల్లిదండ్రులైనటువంటి బిడ్డకి ఒక ధన్యత ఇచ్చాడు. అలాగే కృంగిని వారిని లేవనెత్తేటువంటి దేవుడు మనకున్నాడు. బలహీనలను బలపరిచే దేవుడు ఉన్నాడు. చూసినట్టయితే చక్కటి మాట. కాబట్టి ఇది ఎక్కడ రాస్తున్నాడండి? ఎన్ని దేశాలట? 127 దేశాలకి అధిపతి ఎస్తేరు రాశాడు. చూడండి, ఆ ఫార్మేట్ మిస్ కాకుండా రాస్తున్నాడు. 10 రిఫరెన్స్ చూపిస్తున్నాను. 10 రిఫరెన్స్లు బైబిల్లో ఉన్నాయి. ఎంత కూడా స్లిప్ కాకుండా అద్భుతంగా లేఖనాలు లిఖించబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి లేఖనాలు. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను అంటాడు. మరి కుటుంబం రాగానే ఫార్మేట్ 127 పడిపోతుంది. అలా చక్కగా అర్థవంతంగా మీ కుటుంబంలో మీ దేవుడిని యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనుల యందు సంతోషింపలను. ఎక్కడ రాస్తున్నాడండి? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం. మధురమైనటువంటి లేఖన భాగాలు ప్రియులారా. ఒక కంప్యూటరైజ్డ్ బైబిల్గా ఇది కనపడతా ఉంది. ఒకప్పుడు 1550 సంవత్సరాల వరకు కూడా దీనికి నంబరింగ్ ఇవ్వలేదు. 1250 సంవత్సరంలో అధ్యాయాలకు నంబర్స్ ఇచ్చారు. 1550లో వచనాలకు నంబర్స్ ఇచ్చారు. 1550కి ముందు మనకి ఇంత బైబిల్ని పోలి చదువుకోవటానికి అవకాశం ఉండేది కాదు. మన జీవితాలు ధన్యం, మన యొక్క జనరేషన్ ధన్యం అని చెప్పి నేను భావిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇలా కట్టినటువంటి కుటుంబాలని జాగ్రత్తగా పరిశీలినట్టయితే దేవుడు కట్టిన కుటుంబాలు అంటాను. ఇష్టానుసారంగా వెళ్ళిపోకూడదండి. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించమని చెప్పి రాస్తాడు సొలొమోను మహారాజు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక. ఎంత మంచి మాట అండి. ఈ రోజున ఇష్టానుసారంగా ఎవరిష్టం వాళ్ళని, భార్య ఇష్టం భార్య, భర్త ఇష్టం భర్తే, పిల్లల ఇష్టం అంతేగాని సంఘాల్లో శాంతి లేకపోవటం కారణం కుటుంబంలో శాంతి లేకుండా అయిపోతుంది, సమాధానం లేకుండా అయిపోతుంది. సరిగా కట్టబడకపోతే ఈ డిస్టర్బెన్స్ వస్తే సాతానుడికి అవకాశం దొరుకుతుంది. వాళ్ళు పాడు చేస్తున్నాడు, భ్రష్టు పెట్టిస్తున్నాడు కుటుంబాలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క కుటుంబ ప్రార్థన మీకు ఉండాలి. కలిసి ఉండండి, ప్రార్థన చేసుకోండి, మందిరానికి రండి, కానుకలు ఇవ్వండి, దేవుని ఆరాధించండి అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సరైన సంఘాన్ని ఎంచుకోండి. మనం నేర్చుకోవాలి చక్కగా వాక్యాలు. ఇలాంటి కట్టిన కుటుంబాలు నిజంగా ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్పి అంటాడు. అయితే ఇవి దేవుడు కట్టిన కుటుంబాలు అయితే ఇంకొక చక్కటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకున్నాను. తండ్రి లేని కుటుంబం కూడా ఒక కుటుంబం ఉంది. యాకోబు పత్రుడు రాస్తాడు. ఎగ్జాక్ట్గా తండ్రి లేని కుటుంబం మొదటి అధ్యాయం 27 వచనమే. మళ్ళీ ఆ ఫార్మేట్ తప్పిపోకూడదండి. వండర్ఫుల్ గాడ్ విత్ us టుడే ఐ టెల్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ జీసస్. చూడండి, అక్కడ అంటాడు మొదటి అధ్యాయం 27 వచనం. ఇప్పటి వరకు తల్లిదండ్రులు ఉన్నట్టు కుటుంబాలు చెప్పాడు. తండ్రి లేని కుటుంబాన్ని కూడా మీరు నేర్చుకోవటం కోసమే పెట్టాడు అన్నట్టుగా యాకోబు పత్రిక యేసుప్రభు వారు స్వయాన తమ్ముడు గారు రాశారు. యాకోబు గారు యూదా యాకోబు అనే వాళ్ళు యేసుప్రభులకు తమ్ముడే. ఇద్దరు పత్రికలు రాశారు. యాకోబు రాస్తున్నాడు 1వ అధ్యాయం 27 వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా. ఎటువంటి భక్తి అట? పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకున్నటయునే అంటాడు. ఎంత చక్కటి భాష అండి. తెలుగు భాష మధురమైన భాష. ప్రియులారా గమనించండి. దిక్కులేని పిల్లలను ఆదరించాలంట, తండ్రి లేని పిల్లలను ఆదరించాలంట, విధవరాండ్రను ఆదరించాలంట. ఈ లోకమాలని అంటకుండా ప్రత్యేకించుకున్న జీవితం జీవించాలి అనేది భక్తి అంటాడు. మందిరానికి వెళ్ళటం భక్తి కాదు, కానుకలు ఇవ్వటం భక్తి కాదు, ఆరాధించడం భక్తి కాదు. రిలీజన్, ట్రూ రిలీజన్ అంటే ఇది మాట్లాడుతున్నాడు. చక్కటి భాష మాట్లాడుతున్నాడు. దిక్కులేని పిల్లలను ఎవరైతే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకున్నట్టునే అంటాడు. నిజంగా భక్తులైనటువంటి యోసేపు, భక్తులైనటువంటి దానియేలును చూస్తే వాళ్ళు ఏమాత్రం ఈ భ్రష్టు పడిపోకుండా ఈ లోకంలో బ్రతుకుతూ కూడా వారు మాలిన్యం అంటుకుని బ్రతికారండి. అటువంటి యోసేపులు కావాలి మన పిల్లలు, అటువంటి దానియేలు కావాలని మనం ప్రార్థించాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే, నీళ్ళలో పడవ నడవాలే కానీ ఆ పడవలోకి నీళ్లు రాకూడదు.
ఏ కొంచెం నీళ్ళు వచ్చినా సరే వెంటనే మనం మేలుకోకపోతే పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ లోకంలోనే జీవించాలి, మనకు వేరే మార్గం లేదు. కానీ అన్నిటితో సహవాసం చేయకుండా, వారి ఆచారాలు పాటించకుండా, విగ్రహాలకి మొక్కకుండా, బొల్లర్పించకుండా, వారు చేసినటువంటి క్రియలు చేయకుండా ప్రత్యేకించుకున్నటువంటి జీవితం జీవించాలని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. అలాగే ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి ఐగుప్తులో అంత విగ్రహాలనే ఫరో చక్రవర్తి యొక్క ఆస్థానంలో. కానీ దేవుడు తన బిడ్డలను ప్రేమించి యోసేపు ద్వారా ఒక మంచి ప్లేస్ ఇచ్చాడు. ఏం ప్లేస్ ఉన్నది? గోషెన్ అటువంటి ప్రాంతం ఇచ్చాడు. గోషెన్లో వెలుగు ఉంటుంది, ఐగుప్తులో చీకటి ఉంటుంది. గోషెన్లో నెమ్మది ఉంటే శాంతి ఉంటుంది, ఐగుప్తులో నెమ్మది శాంతి లేదు. గోషెన్లో దీవెనలు ఉంటాయి, ఐగుప్తులో శాపాలు ఉంటాయి. చూడండి ఎంత గొప్ప దేవుడు తన బిడ్డల్ని భద్రపరుచుకుంటున్నాడు. తన ఎందుకు భయభక్తుల వారి ఎడల ఆయన కృప ఎంతో ఎక్కువ అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అయితే మరి యొక్క కుటుంబం చూపిస్తాను. భ్రష్టు పెట్టిపోయిన కుటుంబం అండి అది. 1:27 అండి రోమపత్రిక. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మేల్స్ అండ్ మేల్స్, గే సెక్స్ అని చెప్పి ఇండియాలో కూడా వచ్చేసింది. పురుషులను పెళ్లి చేసుకోవచ్చు, ఇష్టానుసారాలు బతుకుతున్నారు. స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చట. ఎంత భయంకరమైన స్థితి ఆలోచించండి. దేవుడికి వ్యతిరేకమైనటువంటి కుటుంబం చూపిస్తున్నాడు ఇక్కడ రోమపత్రిక. ఎక్కడ వస్తున్నాడండి? ఎగ్జాక్ట్గా 1:27 ఎంత పొందిక సారూప్యమండి బైబిల్లో. నిజంగా దేవునికి మనం వందనాలు చెల్లించాలి. ఎంత చక్కగా వివరించినటువంటి గొప్ప దేవుడిని మనం మహింపరచాలి. చూడండి, అయితే ద్వితీయోపదేశకాండం 17 మాట్లాడుతుంది. ఆ యొక్క ధర్మశాస్త్రంలో మాటలను జ్ఞాపం చేస్తున్నాను. రాజు అయిన తర్వాత రాజుగారు ఒక ధర్మశాస్త్రం రాసుకోవాలంట. అందులో ఒక మంచి మాట రాశాడు. 17 చక్కటి రాస్తాడు. ఏమంటాడంటే, తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకోకూడదు. ఇంకొకటి చేసుకుంటే హృదయము దేవుడి మీద నుంచి తొలగిపోతుంది కాబట్టి, భ్రష్టు పెట్టిపోతారు కాబట్టి, నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి అట్లా చేసుకోవద్దా అని చెప్పేసి అన్నాడు. లేవీకాండం 18 కూడా, ఎందుకంటే లెవెల్స్ ఇవన్నీ ఇలా పెడుతున్నాడంటే ఒక స్థాయి చెప్తున్నాడు, ఇద్దరు సమానమైన చెప్తున్నాడు. లేవీకాండం 18 మాట్లాడుతుంది. తన భార్యను ఇబ్బంది పెట్టడానికి, తన భార్యతో పాటు ఆమె చెల్లెల్ని కూడా భార్యను పీడించడానికి అని చెప్పి అంటాడు. ఆమె చెల్లెలు కూడా కలిసి నువ్వు పెళ్ళి చేసుకోవద్దని చెప్పి అంటాడు. కానీ బైబిల్ అనేక మంది తప్పిపోయారు. దావీదుకి భార్యలు లేరా? సొలొమోనుకి 1000 మంది లేరా? నాకు ఇద్దరుంటే తప్పింటాను అంటారేమో. కుదరదండి. బైబిల్ సెలవిస్తుంది. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 17:30 మాట్లాడుతుంది. దేవుడు ఆ జ్ఞాన కాలములను చూచి చూడనట్లు ఊరకుండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి అంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అంత క్లారిటీ, ఎంత స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. మీ కుటుంబం ఎలా ఉంది ప్రియ సహోదరి సహోదరుల? నా కుటుంబం ఎలా ఉంది? మనం ఆలోచించుకోవాలి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి. బహు చెడ్డ రోజుల్లో ఉన్నాం. టీవీలో చూస్తున్నాం. యోహాను 10:10 మాట్లాడుతుంది. దొంగతనమును హత్యయు నాశనము చేయటకు తప్ప మరి దేనికి రాడంటాడు. అయితే కింద ఒక మంచి ఆదరణ మాట రాస్తాడు. నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సముద్రం కలుగుటకును నేను వచ్చానంటాడు. ఏదైతే పాడు చేస్తాడో, దొంగిలిస్తాడో సాతాను తిరిగి సమకూర్చడానికి యేసే వచ్చాడంటాడు. కాబట్టి యేసు ప్రభువుని కలిగి ఉన్నవాడు ధన్యుడని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మరి భారతదేశం భ్రష్టు పెట్టిపోతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంట? పురుషులతో ఉండొచ్చు. పేపర్ కటింగ్లో ఏముందండి? 127వ దేశం భారత్ అని ఉంది. ఏంటంటే ఎస్తేరు గ్రంథంలో మొదటి ప్లేస్ ఇచ్చాడు దేవుడు భారతదేశానికి. ఇస్తే చివరికి ఏమైంది? 126 దేశాలు చట్టాలు చేశారంటే ఏది మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. చివరికి భారతదేశం యొక్క కండిషన్ ఎక్కడికి వస్తుందంటే ఇట్ హ్యాపెన్ టు బి 127th కంట్రీ టు యాక్సెప్ట్ గే సెక్స్. ఆ మధ్య ఆజాద్ గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తే ఇది దుర్మార్గం, భ్రష్టు పెట్టిపోతారు మగవాళ్ళు ఏంటి పెళ్లి చేసుకోవటం అంటే వాళ్ళంతా కూడా తిరగబడి క్షమాపణ చెప్పాలన్నారు. సెంట్రల్ మినిస్టర్ ఆజాద్ మీరు చూసే ఉంటారు, న్యూస్ పేపర్లో, టెలివిజన్ వచ్చింది. అటువంటి చెడ్డ రోజులు మనం ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఎంత భయంకరమో, దేవుడికి ఎంత వ్యతిరేకమో చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం
27వ వచనంలో పురుషులు కూడా స్త్రీ యొక్క స్వభావ ధర్మం విడిచి పురుషులు అవాచ్యమని చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరిలో ఒకరు కాంప్రతిని రాస్తే 1:27 రిఫరెన్స్ అండి రోమా. ఖచ్చితంగా 127th 1:27లోనే కరెక్ట్గా భారతదేశంలో రికార్డ్ అయిపోయింది, ఏది భ్రష్టు పెట్టినటువంటి దేశాల్లో. కాబట్టి మనం మేలుకోవాలి, జాగ్రత్తగా ఉండాలండి. దేవునికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు. మన కుటుంబాలు బాగుండాలంటే, మన సంఘాలు బాగుండాలంటే, మన పిల్లలు బాగుండాలంటే ప్రభువుని అంగీకరించాలి. యేసు ప్రభువుకి విరోధంగా చేసి ఏమి చేయలేం. యేసు ప్రభువుకి బయట మనం ఏమి చేయలేం. నా యందు మీరుండి మీ యందు నా మాటలను నిలిచి ఉండడం మీకు ఏది ఇష్టమో అడుగుడి. భారతదేశాన్ని ప్రేమించినటువంటి దేవుడు 2 సార్లు రాశాడు భారతదేశం పేరు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. అగైన్ మళ్ళీ చోట రికార్డ్ చేస్తున్నాడు 8వ అధ్యాయం 9వ వచనం. 2 సార్లు రికార్డ్ చేసిన భారతదేశం. ఇంకా భారతదేశంలో మార్పు లేదు. ఇంకా భారతదేశంలో ఎంత జనాభా ఉంటే 120 crores ఏమో పైన ఉంటాయి, కానీ మనకి మనం ఇంకా 2% 3% క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ ఇంకా మార్పు లేదు. సువార్త సేవ ఇంకెంతో చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం కోత విస్తారమే కానీ పరివారం లేరు కనుక పరివారం కోసం మనం పంపమని కోత యజమాన్ని వేడుకోవాల్సిన సమయం ఉంది. ఎప్పుడు వస్తాడో ప్రభు అక్కడ తెలియదండి. భ్రష్టు పెట్టే రోజులు మనం ఉన్నాం. క్లబ్బులు, పబ్బులు, డ్యాన్సులు విస్తరించేసిపోతున్నాయి. తాగుడు, వ్యభిచారం ఎక్కువైపోతుంది. గవర్నమెంట్ కూడా వ్యభిచారం అనే మాట మాట్లాడకుండా వివాహేతర సంబంధం అని చెప్పి అంటుంది. సాయతాను యుక్తిగా వాడు గమనించండి. వాడు మాటలు మార్చేస్తాడు, మనుషుల్ని మాయ చేస్తాడు, మన బిడ్డలను పట్టుకుపోతాడు. కనుక కుటుంబంలో ప్రార్థనలు ఉండాలండి. కుటుంబంలో బిడ్డల కోసం చిన్నప్పటి నుంచి మీరు ప్రార్థించాలి. అందుకే అంటాడు మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు దేవుడు చేసిన కార్యాలు మీరు డిస్కస్ చేయమంటాడు. ఆ ఉద్దేశంతో నేను అంత టైం లేదు కనుక మనం సండే స్కూల్స్ పెట్టారు. డిఎల్ మోడీ గారు స్టార్ట్ చేశాడు. ఆయన అనేక చోట్ల సండే స్కూల్ నడుస్తూ ఉన్నాయి. చిన్నప్పటి నుంచే భక్తులు పెంచాలి పిల్లల్ని. తండ్రి శిక్షించు కుమారుడు దీవించబడిన వాడు ధనుడు చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. చిన్నప్పటి నుంచే భక్తులు పెంచాలండి. మందిరానికి అలవాటు చేయాలా, కానుకలు ఇవ్వటం అలవాటు చేయాలా, ప్రార్థనకు అలవాటు చేయాలా, మోకరించడం అలవాటు చేయాలా, వాక్యం ఒకరోజు ఒక వాక్యం నేర్పించాలా. లేకపోతే మన జీవితాలు మన పిల్లలు మన చేతికి దక్కరని ప్రభుపేట మనం ఒకసారి చెప్తున్నాను. సాతాను విజృంభించిపోతున్నాడు. ఎవరిని మింగుదుమా అని ఏం చేస్తున్నాడు వాడు? ఇటు అటు తిరుగుతూ ఏం చేస్తున్నాడు? ఎవరిని మింగుదుమా అని వాడు ఇటు అటు తిరుగుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలు గమనించండి. అనుదినం వాక్యం ధ్యానించుకుందాం. వాక్య పిల్లలు మన జీవితాన్ని దిద్దుకుందాం. ఈ ఫార్మేట్లో ఇన్ని కూడా రాసినటువంటి పరిశుద్ధాత్ముడు ఎంత పొందికండి 127 అన్నీ రాసుకొచ్చాడు. కాబట్టి మన దేశం అంతా రాసుకొచ్చాడు. మన దేశం కోసం ప్రార్థించాలా, మన దేశం భ్రష్టు పెట్టుకోకుండా ప్రార్థించాలా, మన దేశ రక్షణ కోసం అధికారులకు ప్రార్థించాలా, మనుషులందరి కొరకు అధికారుల కొరకు ప్రార్థించాలా. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. రోజున రాష్ట్రంలో లేదు, మన ట్విన్ సిటీస్లో లేదు, దేశంలో ఎక్కడా కూడా నెమ్మది లేదు. భయంకరతలో ఉన్నాం కనుక ఎక్కువ ప్రార్థనలో గడపాలా. మన దేశం కోసం ప్రార్థిద్దాం. మనకి బంధువుల కోసం రక్షణ కొరకు, మన కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా మరి ఆ రీతిగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్య గురువులు మన జీవితాన్ని దిద్దుకుంటూ మన బిడ్డలను సరైన మార్గంలో నడిపించుకుందాం. ఎందుకంటే యేసు ప్రభువులు వారిని అంగీకరించకపోతే, ఇంకా పాపంలో మగ్గిపోతే నరకం ఖాయమండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పేసి లేఖనాలు సెలవుస్తున్నాయి. కనుక ఒకప్పుడు నేను కూడా దేవుడు ఎరగనప్పుడు 40 ఏళ్ల పాటు ఉన్నప్పుడు, నా బ్రతుకు మారుకున్నప్పుడు, నేను ఎరగనప్పుడు, నేను భ్రష్టు పెట్టుకున్న దేవుడు నన్ను ఒక రాత్రి దాన్ని సంధించి ఒక ఛాతి నొప్పితో నన్ను పట్టుకున్నాడు. నన్ను బాగు చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని చెప్పి నాకు జ్ఞాపకం చేశాడు. 40 ఏళ్ళ జీవితం నేను ఎరగకుండా బతికేశాను. కానీ ఒకానొక దశలో నేను నా పట్ల కృప చూపించి కనుకరించి ఆ నొప్పిలో నన్ను దర్శించి నన్ను బాగు చేసినటువంటి మహాదేవుడిని తలవంచి నమస్తే యేసు ప్రభు నా కోసం రక్తం చిందించాడు, నా కోసం ప్రాణం పెట్టాడనే విషయం తెలుసుకున్నాను. వాక్య ప్రకారం మాత్రం తీసుకున్నాను తండ్రి. అనేక రీతిలో ప్రభు ఇప్పుడు ప్రభు కృపలో ఎదుగుతూ వర్ధిల్లుతూ అనేక మందికి సాక్ష్యం చెప్తూ వాక్యం ప్రకటిస్తూ ముందుకు కొనసాగుతున్నాను. కాబట్టి నన్ను మార్చిన దేవుడు మీ ప్రతి ఒక్కరిని మార్చగలిగినటువంటి దేవుడు అండి. ఆయనకి అసాధ్యమైనంటూ లేదు. మీరు అనుకోవచ్చు నా బిడ్డ మారదు, నా కొడుకు మారనుకుంటాము. కానీ బాబు చెప్తున్నాడు, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండి నన్ను సవాల్ చేసినట్టు దేవుడు మనకు ఎక్కడ దొరకడండి. నిజమైన దేవుడు యేసు ప్రభువే. ఆయన రక్షకుడు, విమోచకుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు. తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. నేను ఈసారి మళ్ళీ వస్తానన్నాడు. అప్పుడు కరువులు, భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. అయ్యా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు, భ్రష్టు పెట్టిపోయి ఉంటారు, ఇష్టానుసారం బ్రతుకుతుంటారు. గుర్తుపెట్టుకోండి అని చెప్పి సూచనలు చెప్పి వెళ్ళిపోయాడు. సూచనలు కనపట్లేదా? ఇప్పుడు అన్ని చోట్ల భూకంపాలు వస్తున్నాయి. కల్చర్ మారిపోయింది, వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది. క్లబ్లు, పబ్బులు, డ్యాన్సులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు.
మన బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు కూడా డైవర్స్ రేట్ పెరిగిపోతుంది చెప్పి న్యూస్ పేపర్స్ తెలుగు చెప్తా ఉన్నారు. ఎంత భయంకరమైనది. మనం యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధనుని చెప్పి లేఖనాలు సెలవుస్తున్నాయి కనుక ఇంకనూ యేసును అంగీకరించకపోతే ప్రభా ఎటువంటి పాపైనా సరే పవనని పాపిని నా పాపములను క్షమించనంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు కనుక ఆయన క్షమిస్తాడు, మిమ్మల్ని తన పట్ల ఆకర్షించుకుంటాడు, మిమ్మల్ని మీరు కాపాడుతాడు, మీ బిడ్డలను దీవిస్తాడు. శ్రమలు రావాలని చెప్పనండి, లోకమును మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించును అని చెప్పి అన్నాడు. మీ కొరకు నేను స్థలం సిద్ధపడడానికి వెళ్తున్నాను అంటాడు. 2000 సంవత్సరాలు చెడు కడుతున్నాడట. ఎప్పుడైతే రక్షించబడతారో అంతవరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడని చెప్పి లేఖనాలు సెలవుస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి, ఇంకా రక్షించబడలేదా? ఇంకా ప్రభుత్వ రక్తంలో కడగబడలేదా? ఇంకా నువ్వు సరైన బాప్తిసం తీసుకోలేదా? ఇంకా రోగంతో బాధపడుతున్నావా? ఇంకా క్రీస్తు వెలుబడి బతుకుతున్నావా? జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాను. రండి, ప్రభు దగ్గర రండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పినటువంటి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు రండి, తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. రండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, మా నాయన, ఇంతవరకు నీ బిడ్డలు మాకు వాక్యం వినిపించారు. 127 ఫార్మేట్లో అనేక లేఖల మాటలు చూపిస్తూ వచ్చారు. చివరికి మా దేశాన్ని కూడా, భ్రష్టు పెట్టిన దేశాన్ని కూడా చూపిస్తూ వచ్చారు. ఈ యొక్క శాసనం మాకు చేయించి 120 దేశంగా రికార్డ్ చేసి ఇది పేపర్ కటింగ్ పెట్టింగ్ స్తోత్రాలు కరెక్ట్ 120 దేశంగా పెట్టారు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మాకు కనువిప్పు కలిగేస్తాను మీకు స్తోత్రాలు. మా కుటుంబాలు, మా బిడ్డల్ని కాపాడండి, భ్రష్టు పెట్టిపోకుండా కాపాడండి అయ్యా. నీకు ఎప్పుడో వదిలి చేయండి ఆయన, నీకు దూరం అవ్వకుండా కాపాడండి ప్రభా. రోగాలు ఎక్కువైపోతున్నాయి, సాతాను వాళ్ళకి ప్రభా మరి గురైపోతున్నారు, వాడి వల్ల పడిపోతున్నారు అయ్యా. తిరిగి లేవలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులకు ఎంతో క్షోభ, ఏడుస్తూ దుఃఖిస్తున్నారు తండ్రి. ఎవరి మీరు మాట్లాడండి, బలపరచండి అయ్యా. మీ వైపు ఆకర్షించుకోండి, దయ చూపండి, కనికరించండి, సహాయపడుతుంది. ప్రతి కుటుంబం రక్షించబడాలి, మా బంధువులు రక్షించబడాలి, మా రాష్ట్రం, మా దేశం రక్షించబడాలి తండ్రి. సహాయం దయచేయండి. అగ్ని అర్థ పురుగు చావదని చెప్తున్నారు తండ్రి. మరణం అంటే ప్రభా భయం అందరికీ ఉంది, కానీ అయ్యా మరణం గుండా పడి వెళ్లాల్సిందే కనుక ఆ రెండో మరణం గురి కాకుండా నీ రాజ్యానికి వారసులై బిడ్డలకు మమ్మల్ని ఆశ్రయించమని, అంతవరకు నమ్మకుండా జీవితం మాకు దయచేసి మమ్మల్ని బలపరచమని, మా సంఘాన్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని మీ చేతులు కప్పు చెప్తూ ఇద్దరి నుంచి ఒక నూతన రీతిగా ప్రభావ మారు మనసు పొంది, రక్షణ పొంది అయ్యా నీ రాకడ కోసం ఎదురు చూసి బుద్ధి కనుక తమ జీవితాలు దిద్దుకునే భాగ్యం దయచేయమని, అట్టి కృప మా అందరికీ దయచేయమని, నీవు మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా చిరునామా బ్రదర్ వి జీవరత్నం, HIG 75, భరత్ నగర్ కాలనీ, హైదరాబాద్ 500018, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 9440559742 మరియు 9492225911.